బుద్ధి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాం. బుద్ధి ధర్మాలు తెలుసుకున్నాం. ముందు బుద్ధి ధర్మాలు ఏం తెలుసుకున్నామండి? 8 ధర్మాలు బుద్ధికి తెలుసుకున్నాం. ప్రతిదీ కూడా 3 ప్రకృతులు సత్వరజస్తమో గుణాల సమ్మేళనమే కనుక అన్నీ కూడాను ఈ మూడింటికి సంబంధించి వీటి ధర్మాలు ఏమిటి అనేది చూడడంలో బుద్ధికి సాత్విక అంశకి సంబంధించి 4 ధర్మాలు, తామసిక అంశకి సంబంధించి 4 ధర్మాలు, మొత్తంగా బుద్ధి ధర్మాలు 8గా చెప్పారు. రాజసిక అంశకి సంబంధించి ప్రత్యేకించి ఏమి ధర్మాలు ఉండవు. ఎందుకంటే రాజసం అనేటటువంటిది ఒక్కటే చేతనత్వాన్ని గ్రహించేది. ముందుగా అది గ్రహించే అది వీటిని ఉత్తేజపరుస్తుంది, సత్వాన్ని తామసాన్ని. దాని చేత ఉత్తేజింపబడినందువల్లనే ఇవి వాటి 4 ధర్మాలు ఇవి ప్రస్ఫుటం చేస్తున్నాయి కనుక ఒక విధంగా చెప్పాలంటే 8 ధర్మాలకి మూల కారణం రాజసమే అవుతుంది. ఈ బుద్ధికి ఉన్నటువంటి 8 ధర్మాలు కూడా మనం ఏం చూసామంటే సాత్వికాంశవి 4, అవి ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలు. తామసంశకు సంబంధించి 4, అవి దీనికి వ్యతిరేకమైనవి, అంటే అధర్మ, అజ్ఞాన, రాగ, అనైశ్వర్య. బుద్ధి తర్వాత ఏం చెప్పుకోవాలండి? అహంకారం అంటే ఏమిటి, దాని లక్షణం ఏంటి, అసలు అహంకారం పని ఏమిటి? బుద్ధికి మనం లక్షణం ఏం చెప్పామండి? నిర్ణయాత్మకం. ఏదైనా విషయాన్ని, విషయ జ్ఞానాన్ని నిర్ణయంగా చెప్పడమే బుద్ధి పని. నిర్ణయాత్మకం బుద్ధి అని అంటాం. అందుకని తర్వాత ఇప్పుడు అహంకారంలోకి వచ్చాం. అహంకారం యొక్క లక్షణం ఏమిటి, అహంకారం ధర్మం ఏమిటి, తర్వాత ఇది చేసే పని ఏమిటి, దీని గురించి 24వ కారిక. మనం 24వ కారిక చూస్తున్నాం. మనం ఇది అభిమానో అహంకార తస్మాత్ వివిధ ప్రవర్తతే సర్గ ఏకాదశకశ్చ గణ తన్మాత్ర పంచకశ్చైవ. మనకు అహంకారం ఉంటుంది. మన అహంకారం అంటే ఐనెస్, నేను అనేటటువంటి తత్వం. దీనికి ఏముంటుంది? అభిమానమే. అంటే నాకంటే గొప్పవాడు లేడు, నాకంటే సమర్థుడు తెలివైన వాడు లేడు, అన్నీ నాకే తెలుసును, దీనికి సంబంధించిన సర్వ అధికారిని నేను అనేటటువంటి తత్వమే కదా నేను అనేటటువంటి తత్వం. ఇదే అహంకారం అంటేను. ఇది అభిమానం. అభిమానం అంటే ఏమిటి? అంతా తను చెప్పినట్లే నడుస్తూ ఉన్నది కనుక మనస్సు విషయ సంగ్రహణం చేసి దానికి ఏదైతే సమర్పిస్తుందో దాన్నల్లా అభిమానిస్తూ ఉంటుంది. వాట్ వండర్ఫుల్ అంటూ ఉంటుందన్నమాట. ఇంతే అహంకారం చేసే పని. ఈ అహంకార ధర్మాన్ని చెప్పి అహంకారం అహంకారం మనకి మహత్తులో నుంచి, బుద్ధిలో నుంచి వచ్చింది. ఆ రకంగా బుద్ధిలో నుంచి వచ్చిన వికృతి అహంకారం అయింది. అహంకారం మళ్ళీ ప్రకృతి అయింది. ఇందులో నుంచి కొన్ని తత్వాలు వచ్చాయి. అవి ఏమిటి అని అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనస్సు, మొత్తంగా ఏకాదశేంద్రియాలు. ఇవి కాకుండా పంచతన్మాత్రలు, 5 సూక్ష్మ రూపాలైనటువంటి తత్వాలు ఇవి వచ్చాయి మనకి. 16 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అనేవి అహంకారం యొక్క సాత్విక అంశం నుంచి వచ్చాయి. అహంకారం యొక్క తామసిక అంశం నుంచి వచ్చినవి పంచతన్మాత్రలు. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు అహంకారం గురించి ఈ కారికలో చెప్పాడు. అభిమాన అహంకార తస్మాత్ ద్విధ ప్రవర్తతే సర్గ. అంటే అభిమానమే అహంకారం. అంటే అహంకారం అనే తత్వం యొక్క ధర్మం అభిమానించటమే. తస్మాత్ దాని నుంచి పంచమి ద్విధ ప్రవర్తతే సర్గ. సర్గ అంటే సృష్టి అని చెప్పుకున్నాం. ద్విధ ప్రవర్తతే, 2 విధాలుగా ప్రవర్తించే సృష్టులు జరుగుతాయి దీని నుంచి. ఈ 2 విధాలుగా ప్రవర్తించే సర్గలు ఏమిటి, సృష్టులు ఏమిటి అని అంటే ఏకాదశకశ్చ గణ 11 గణ. ఏకాదశకశ్చ గణ అంటే ఇంద్రియాలు 11, 11 సమూహము. ఏకాదశక గణ అంటే 11 ఇంద్రియాల సమూహం ఒకటి. తర్వాత తన్మాత్ర పంచక అంటే 5 తన్మాత్రలు. ఇవన్నీ కూడా 2 సృష్టులు. ఒకటి ఏమిటి? 11 సమూహమైనది ఒకటి, అంటే ఇవి ఇంద్రియాల సమూహానికి సంబంధించి. రెండవది 5 విధాలైనటువంటి తన్మాత్రల యొక్క సమూహం ఒకటి. ఇవి ఇందులో ఏమిటి అంటే 11 సమూహము అని అంటే ఏకాదశేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనస్సు. 5 విధాలు ఏమిటంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు. ఈ 5 తన్మాత్రలు, ఈ 5 తన్మాత్రల నుంచి తర్వాత పంచభూతాలు స్థూల రూపాలుగా వస్తాయి అని మనం చూస్తాం. ఇది అహంకారం గురించి చెప్పారు అన్నమాట.
ప్రకృతి వలన ఈ రెండు సమూహాలు ఏ విధంగా వచ్చాయి అనేది ఈ 25వ కారికలో చెప్తున్నారు. సాత్విక ఏకాదశక ప్రవర్తతే వైకృతాత్ అహంకారాత్ భూతాదేహే తన్మాత్ర స తామసస్తైజసాదుభయం అని ఇక్కడ చెప్పారు. ఇది జాగ్రత్తగా చూడండి. మనం పైన చెప్పుకున్నదే, కొత్తగా ఏమీ లేదు ఇందులో. సాత్విక ఏకాదశక ప్రవర్తతే వైకృతాత్ అహంకారాత్. ఇప్పుడు మనం చూడండి, మూల ప్రకృతి యొక్క స్వరూపమే మూడు ప్రకృతులు, సత్వరజస్తమో గుణాలు అని చెప్పాం. ఇవి వ్యక్తీకరింపబడినప్పుడు, వ్యక్తంగా అవ్యక్తంలో ఉన్నప్పుడు అవి ప్రకృతులు, వ్యక్తీకరింపబడినప్పుడు వాటిని గుణాలుగా మార్చాము. ఏమని చెప్పాము? సుఖ దుఃఖ మోహాలు అని చెప్పాం మనం. ఆ మూడింటికి సంబంధించి, సత్వానికి సంబంధించి సుఖం, రజస్సుకి సంబంధించి దుఃఖం, తమస్సుకి సంబంధించి మోహం, మూడు గుణాలుగా మారాయి. అలాగే ఇక్కడ కూడా ఏమిటంటే, ఇందులో ఈ మూడింటి తాలూకు ధర్మాల్ని మూడు వేరు పేర్లతో పిలుస్తాము. అందులో ఏమిటంటే ఆ సత్ సాత్వికమైనటువంటి అహంకారాన్ని వైకృతము అని అంటాం. సాత్విక అహంకారాన్ని వైకృతము అని అంటాం. తామస అహంకారాన్ని భూతము అని అంటాం. భూతము తామస అహంకారం. రాజస అహంకారాన్ని తైజసము అని అంటాం. తైజసము అంటే ప్రకాశమానము అని మనకు తెలుసును, తేజస్సు. తైజసము అంటే రాజస అహంకారం, వైకృతము అంటే సాత్విక అహంకారం, భూతము అని అంటే తామసిక అహంకారం. సాత్విక ఏకాదశిక ప్రవర్తతే వైకృతాత్ అహంకారాత్. అంటే వైకృత అహంకారం నుంచి, అంటే అహంకారంలో వైకృతం భాగం నుంచి, వైకృతమైన దాని నుంచి, వైకృతము అని అంటే రిలేటింగ్ టు సత్వము, సత్వ అంశ నుంచి ప్రవర్తిస్తే ఏమిటి? సాత్విక ఏకాదశిక. 11 మనం చెప్పుకున్నాగా, 11 తత్వాల సమూహము. తర్వాత భూతాదేహి తన్మాత్ర. భూతాదేహి అంటే మనము, భూతాదేహి అంటే భూతాది అని అంటే తామస అహంకారానికి సూచన. 5 తన్మాత్రల సమూహం దాని నుంచి వస్తుంది. సహ తామస తేజసాత్ ఉభయం. రజోగుణ అంశ నుంచి సంబంధించి ఉభయం. ఉభయం అనేవి ఏమేమిటవి? సాత్వికంలో నుంచి వచ్చినటువంటి గణము, తామసంలో నుంచి వచ్చిన గణము, అంటే ఏకాదశేంద్రియ గణము, అలాగే పంచతన్మాత్ర గుణము కూడా, ఈ రెండు కూడా తైజసం వలనే, రజో అహంకారం వలనే వచ్చాయి. ఎందుకని? ఆ రజో అహంకారమే ఈ రెండిటిని ఉత్తేజపరిస్తేనే ఇవి వీటిని ఇవ్వగలిగాయి. అహంకారంలో నుంచి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు వచ్చాయని చెప్పారు. 5 జ్ఞానేంద్రియాలు ఏమిటి, 5 కర్మేంద్రియాలు ఏమిటి అనేది ఈ కారికలో చెప్పారు. బుద్ధీంద్రియాణి చక్షు శ్రోత్ర ఘ్రాణ రసన త్వకాఖ్యాని వాక్పాణిపాదపాయూపస్థాన్ కర్మేంద్రియాన్ యాహు. బుద్ధీంద్రియాణి, బుద్ధీంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు. చక్షు కళ్ళు, శ్రోత్ర చెవి, ఘ్రాణ నాసిక, రసన, రసన అంటే నాలుక, త్వక్ అంటే చర్మము, ఆఖ్యాని అని చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా మనకి జ్ఞానేంద్రియాలు. ఇంకా కర్మేంద్రియాలు ఏమిటంటే వాక్పాణిపాద పాయూపస్థాన్ కర్మేంద్రియాన్ యాహు. అంటే పాయూపస్థాన్ అంటే ద్వితీయ బహువచన ప్రయోగం. వీటిని కర్మేంద్రియాని ఆహుహు, వీటిని కర్మేంద్రియాలు అని చెప్తారు. వీటిని వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ. వాక్ మాట, పాణి చేతులు, పాద కాళ్ళు, పాయు విసర్జన అవయవాలు, ఉపస్థ ఆనంద అవయవాలు, సంతానోత్పత్తి అవయవాలు. ఈ 5ంటిని కర్మేంద్రియాలు అని చెప్పారు. కనుక ఈ కారికలో అహంకారం యొక్క సాత్విక అంశ నుంచి వచ్చిన 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఏమిటో ఇందులో మనకి చెప్పారు. ఇంకా 11 ఇంద్రియం కూడా ఉందిగా, దాని సాత్వికాంశ నుంచి వచ్చిన 11 ఇంద్రియం కూడా ఉందిగా. అదేమిటి అని అంటే మనస్సు. ఈ మనస్సు ఏమిటి, దాని ధర్మం ఏమిటి అనేది తర్వాత కారికలో చెప్తున్నాడు. ఉభయాత్మకమత్ర మనః సంకల్పకమింద్రియం చ సాధర్మ్యాత్ గుణపరిణామ విశేషాత్ నానాత్వం బాహ్య భేదాశ్చ. ఇందులో ఏం చెప్పాడంటే, మనస్సుని ఉభయాత్మకం
అత్ర మనః. ఇక్కడ మనస్సు ఉభయాత్మకం. అంటే ఉభయాత్మం అంటే రెండు విధాలుగాను ప్రవర్తిస్తుంది. ఏ రెండు విధాలుగాను? ఇటు జ్ఞానేంద్రియంగాను ప్రవర్తిస్తుంది, అటు కర్మేంద్రియంగాను ప్రవర్తిస్తుంది. జ్ఞానేంద్రియాలు గాని కర్మేంద్రియాలు గాని మనస్సు వల్లే ఈ రెండు పనిచేస్తున్నాయి. జ్ఞానేంద్రియాల వల్ల పనిచేస్తుంది కనుక అది జ్ఞానేంద్రియమైంది. కర్మేంద్రియాల వల్ల పనిచేస్తున్నది కనుక అది కర్మేంద్రియమైంది. ఆ విధంగా ఉభయాత్మకం మనః, మనస్సు ఉభయాత్మకమైంది. ఇంకొక నిరూపణ కూడా సాధర్మ్యాత్. ఎందుకు సాధర్మ్యము అని అంటే ఏమిటంటే, జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ ఎందులో నుంచి వచ్చాయండి? అహంకారం యొక్క సాత్వికాంశ నుంచి ఇవి వచ్చాయి. సాత్వికాంశ నుంచి ఎప్పుడైతే ఇవి వచ్చాయో మనస్సు కూడా అదే సాత్వికాంశ నుంచి వచ్చింది. అంటే ఒకే కారణంలో నుంచి ఇవి వచ్చాయి కనుక, ఒకే మూలంలో నుంచి ఇవి వచ్చాయి కనుక, ఒకే అంశలో నుంచి వీటికి సాధర్మ్యమే కాదు. సాధర్మ్యం ఉన్నది ఒకటే అవుతాయిగా. అంచేత జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా మనస్సు అవుతుంది. అది సాధర్మ్యం వల్ల కూడా దాన్ని జ్ఞానేంద్రియం కానీ కర్మేంద్రియం అని కానీ చెప్పవచ్చును. ఎందుకంటే వాటిలానే ఇది కూడా సాత్విక అహంకారంలో నుంచే వచ్చింది కనుక. సంకల్పకం ఇంద్రియం. ఇది ఒక ఇంద్రియం. దీని పని ఏమిటి అంటే సంకల్పకం. సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. సంకల్ప వికల్పకం మనః అని చెప్తాం. సంకల్పకం ఇంద్రియం మనః. మనస్సు అనేది సంకల్ప వికల్పాలు చేయడం దాని ధర్మము. బుద్ధి ధర్మం నిశ్చయం చేయడము. అహంకారం ధర్మం అభిమానించడము. మనస్సు ధర్మం సంకల్ప వికల్పకం. ఇప్పుడు అన్నీ కూడా మీరు సాధర్మ్యం ఉన్నది, అన్నీ కూడా సాత్వికాంశలో నుంచే వచ్చినప్పుడు ఈ తేడాలు ఎందుకు వచ్చాయి? ఈ జ్ఞానేంద్రియాలు ఒకటి చూస్తుంది, ఒకటి వింటుంది, ఒకటి రుచి చూస్తుంది, ఒకటి స్పర్శ చూస్తుంది. ఇట్లా ఈ తేడాలు. అలాగే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల పనులకి కర్మేంద్రియాల పనులకి సంబంధమే లేదు. వాటి వాటి వ్యవహారం వేరు, వీటి వ్యవహారాలు వేరును. మరి ఈ తేడాలు ఎందుకు వచ్చాయి? ఇన్ని భేదాలు ఎందుకు ఉన్నాయి అని అంటే, గుణ పరిణామం విశేషాత్ నానాత్వం బాహ్య భేదాశ్చ అని ఇక్కడ దీనికి చెప్పారు. అంటే గుణ పరిణామ విశేషాత్. గుణ పరిణామాలు అంటే సత్వరజస్తమో గుణాలు. ఉన్నవి మూడే. ఈ మూడింటితోటే ఏం తయారైనా మన వ్యవహారాలు అన్నీ తయారయ్యేది ఈ మూడింటి మూలంగానే. ఈ మూడింటి పరిణామ విశేషం. ఇవి ఏ విధంగా మార్పు చెంది, ఏ విధంగా ఇవి కలుస్తున్నాయి, ఏ విధమైనటువంటి మార్పులు చెంది ఇవి కలుస్తున్నాయి అనే దాన్ని బట్టి ఆ ఇంద్రియం ఏర్పాటవుతుంది. అనేకత్వం మనకి కనిపిస్తోంది, నానాత్వం మనకి కనిపిస్తోంది. బాహ్య భేదాల్లాగానే బాహ్య భేదాశ. బాహ్య భేదాలు అంటే ఉదాహరణకి మట్టిని తీసుకున్నారండి మీరు. మట్టిలో నుంచి ఏం చేయొచ్చండి మీరు? ఒక కుండని చేయొచ్చు, ఒక గ్లాసుని చేయొచ్చు, ఒక మూకుడుని చేయొచ్చు. ఇన్ని రకాలు రావటంలో ఇవన్నీ ఎందులో నుంచి వస్తున్నాయి? అదే మట్టిలో నుంచే వస్తున్నాయి. మీకు మూల పదార్థం ఒకటే, ఈ రూపాలు మాత్రమే మారుతున్నాయి. అంటే ఎందుకు మారుతున్నాయి? అది మీరు ఎలా తయారు చేస్తున్నారు అనే విధానాన్ని బట్టి. ఇదే గుణ పరిణామం విశేషము. మీరు గుండ్రంగా ఇలా చేస్తే కుండ అవుతుంది, ఫ్లాట్ గా చేస్తే మూత అవుతుంది, ఇంతే కదా. అలాగే ఇక్కడ కూడా సత్వరజస్తమో గుణాలు అనేవి మూల పదార్థం అయితే, అందులో నుంచే గుణ పరిణామ విశేషాలు, దాన్ని మీరు అది ఏ విధంగా అది తయారవుతుంది అనే దాన్ని బట్టి ఇవి నానాత్వం వస్తున్నది, అనేక విధాలుగా తయారయ్యాయి. అందువల్లనే మనకి ఈ 10 ఇంద్రియాలు విడివిడిగా కనపడతాయి అని ఈ కారికలో చెప్పారు. ఇప్పుడు ఈ నెక్స్ట్ కారికలో ఏం చెప్తున్నారంటే, మనకి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంటే ఏమిటో పై కారికలో చూసాము. ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు చేసేది ఏమిటి, కర్మేంద్రియాలు చేసే పని ఏమిటి అనేది ఈ కారికలో చెప్పారు. రూపాదిషు పంచానాం ఆలోచన మాత్రం ఇష్యతే వృత్తి, వచనాదాన విహరణ ఉత్సర్గానందాశ్చ పంచానాం. ఇది వీటి గురించి చెప్పారు. 5 జ్ఞానేంద్రియాలు మొదటి పాదం, 5 కర్మేంద్రియాలు రెండో పాదం. ఏం చెప్తున్నాడు? రూపాదిషు పంచానాం ఆలోచన మాత్రం ఇష్యతే వృత్తి. అంటే వృత్తి అంటే వీటి వ్యాపారం. దేనివి? ఈ పంచానాం. ఏం పంచాలు? పంచ జ్ఞానేంద్రియాలు, పంచబుద్ధేంద్రియాలు. వీటి వ్యాపారం వృత్తి ఏమిటి అని అంటే, రూపాదిషు ఆలోచన మాత్రం. రూపాలని చూడడం వరకే. అంటే ఎంత జాగ్రత్తగా చెప్పారో చూడండి. రూపాదిషు ఆలోచన మాత్రం అంటే ఇది ఒక కెమెరా. మన కన్ను అనేది ఒక కెమెరా అనుకోండి. మీరు కెమెరాతో ఫోటో తీస్తున్నారు. ఆ కెమెరాలో నుంచి చూసి ఒక మంచి పువ్వుని ఫోటో తీశారు మీరు. కెమెరా ఫోటో తీస్తుంది కానీ కెమెరా కదా పువ్వు అని తెలియదు. దానికి ఏం జ్ఞానం ఉండదు. కెమెరాకి ఏం తెలియదు. మీరు దేని చూపించి తీసేస్తే తీసేస్తుంది.
అలాగే ఇక్కడ మనస్సు ఏది చూడమంటే దాన్ని ఇది చూసి ఇదిగో అని తను చూసిందేదో దానికి చేరవేస్తుందే తప్ప తను ఏం చూసిందో దానికి తెలియదు. అంటే దీని వృత్తి, దీని వ్యాపారం ఏమిటి? ఆలోచన మాత్రం. నువ్వు చెప్పింది ఇక్కడ ఆలోచన అంటే గ్రహణం అన్నమాట. నువ్వు ఏదైతే చూడమన్నావో దాన్ని గ్రహిస్తుంది. ఆ గ్రహించడం వరకే. అది ఏమిటి అనేది దానికి సంబంధం లేని విషయం అది. అది ఇక్కడ చెప్పాడు. రూపాదిషు పంచానం అంటే ఉదాహరణగా ఒకటి చెప్పాడు. రూపము అని అంటే కంటికి సంబంధించినది, తేజస్ము కనుక కంటి యొక్క గుణం రూపము. ఇలాగే మనం 5 జ్ఞానేంద్రియాలకి చెప్పుకోవచ్చును మనం. ఘ్రాణము, నాసిక, శ్రవణము, చెవి, తర్వాత స్పర్శ, త్వక్, రుచి, రసనము. ఈ ఐదు కూడా ఆలోచన మాత్రం వృత్తి. వ్యాపారం ఇది చేసేది కేవలం సేకరణ మాత్రమే, గ్రహణం మాత్రమే ఇష్యతే అని చెప్పారు. ఈ విధంగా ఉంటుంది. అంత మాత్రమే మనం దానికి చెప్పగలం అక్కడ ధర్మాన్ని. అంతకంటే అదేమిటో దానికి తెలియదు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. తర్వాత ఏమిటి? వచన ఆదాన విహరణ ఉత్సర్గ ఆనంద చ పంచానాం. ఈ 5 కర్మేంద్రియాల యొక్క విధానాలు ఏమిటవి? వచనం మాట్లాడటం మనకు తెలుసు, నాలుక. ఆదానం, ఆదానం అంటే గ్రహించడం, పట్టుకోవడం, గ్రిప్. ఆదానము అంటే గ్రహించడము. చేతులు పట్టుకుంటే గ్రిప్ అనేది చేతులకు ఉంటుంది. ఆదానము అనేది పాణి చేసే పని. వచనము అనేది నాలుక చేసే పని, అంటే వాక్కు చేసే పని వచనము. పాణి చేసే పని ఆదానము. విహరణము, విహరించటం అంటే గమనం, గమనం చేసే పని పాదాలు. తర్వాత ఉత్సర్గం, ఉత్సర్గం అంటే విసర్జించడం, విసర్జించడం చేసేది పాయువు. తర్వాత ఆనందాహ, ఆనందాహ ఆనందము, ఆనందాన్ని ఇచ్చేటటువంటిది ఉపస్థ. ఈ ఆనందాన్ని ఇవ్వడం అనే దాంట్లో 2 రకాలు ఉంటాయి. భగవంతుడు పెట్టిన ఆనందం ఎందుకు పెట్టాడంటే సృష్టి కార్యంలో ఆనందాన్ని పెట్టింది. సృష్టి అనేది ముందుకు జరగాలి అంటే ఈ ఆకర్షణ లేకపోతే సృష్టి అనేది జరగదు కనుక దాన్ని ఆనంద స్థానం కింద పెట్టారు. అది దాన్ని మించిన ఆనంద స్థానం ఎలాగంటే సంతానోత్పత్తి. సంతానం కలగడం కంటే ఆనందం ఏముంటుంది ఒక తల్లిదండ్రులకి? అందుకని దాన్ని ఆనంద స్థానంగా చెప్పారు. ఇది ఉపస్థ అంటే జననేంద్రియాలు అన్నమాట. ఈ ఐదు కూడా కర్మేంద్రియాలు అంటాము. ఇవి చేసే పనులు ఇవి అని ఈ కార్యక్రమంలో చెప్పారు. స్వాలక్షణ్యం వృత్తి త్రయస్య ఏషా భవత్యసామాన్య. ఇవి అసామాన్యము. సామాన్యకరణ వృత్తి స్వాలక్షణ్యం వృత్తి త్రయస్య ఏషా భవతి సామాన్య. ఈ మూడింటికి స్వాలక్షణ్యం, దేని లక్షణం దానికి చెప్పాం. ఏం చెప్పాము? బుద్ధికి నిశ్చయం చేయడం అనేది బుద్ధి లక్షణం అని చెప్పాము. అభిమానించడం అనేది అహంకారం లక్షణం అని చెప్పాము. తర్వాత సంకల్ప వికల్పానవి మనో లక్షణం అని చెప్పాం. ఇవి వాటి ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి లక్షణాలు ఇవి. ఎందుకని? అవి దేని లక్షణం దానివే. ఇవి 3 కలిపి చేసేటటువంటివి కామన్ లక్షణం. ఒకటి ఏమిటంటే ప్రాణాద్య వాయవ పంచ. ప్రాణాదులు అంటే ప్రాణాపాన వ్యానోదాన సమాన. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని వాయువుని 5 భాగాలుగా చెప్పాం. వాయువు ఒకటే. ఈ 5 భాగాలు ఏమిటంటే అవి నిర్వహించే కార్యక్రమాన్ని బట్టి 5 భాగాలుగా వాటిని మనం ఐడెంటిఫై చేస్తాం.